గవర్నమెంట్ వచ్చిన 4 రోజులకెళ్ళి వచ్చి 4 రోజులకెళ్ళి ఆయన కొడుకు మొదలుపెట్టాడు ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ ఉండదని. అప్పుడు అనుకున్నా సరే ఆ బచ్చగాడు పోతే పోయి వానికి ఏం తెలియదులే కేటీఆర్కి అనుకున్నాం. ఇవాళ నిన్నమ్మన కట్టబెట్టుకొని ఒక ఆయన లేచిన ముసలాయన సంవత్సరంలో దింపేస్తాం ఈ గవర్నమెంట్ ఉండదు 104 మంది ఉంటే మమ్మల్ని దింపుతాను. అరే నువ్వంటే చేతగాని కానీ దింపుతానికి చూసి మోడీ. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ హైటెన్షన్ వైరు. ఇక్కడ ఉన్నది ఎవరు? బండ సామారం పోయి సబ్ స్టేషన్ లో మీ బండారం బయట పెట్టి పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇది. కోమరెడ్డి ఎవరు? రాజగోపాల్ రెడ్డి ఎవరు? పవర్ ట్రాన్స్ఫార్మర్ దింపుతావా? దింపితే నీ ఆఫీస్ గురించి చెప్పిన ఆ రోజు ఆయన కట్టబట్టుకొని తిరిగే ముసలాయన అన్న రోజే చెప్పిన నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళొకసారి దింపుతా అంటే రాత్రి నీ టీ ఆఫీసుని పునాదులతో సహా లేపేస్తా అని చెప్పిన. మళ్ళా కూడా చెప్తున్నా, అరే పెద్ద మంచి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాం. మీ పిల్లగారిని కొడుకు అంటే బుద్ధి లేదు. అమెరికాలో బతికొచ్చిన రాజకీయాలు అంటే తెలియలేదు. ప్రజాస్వామ్యంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నవాని ఎట్లా దింపుతారా? నీ అయ్యా జాగిరా నా కొడుక. ఇవాళ ఇంత కష్టపడి నువ్వు ఎన్ని కేసులు పెట్టావు? ఇవాళ ఒక్కొక్క కార్యకర్త మీద 50 కేసులు ఉన్నాయి. నా మీద 20 కేసులు పెట్టిను. ఇంత కష్టపడి తెలంగాణ కోసం కొట్లాడి ఇదే గడ్డ మీద రావినారాయణ రెడ్డి ఆ రోజు రజాకారులను తరిమి కొట్టిన మొదటి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రావినారాయణ రెడ్డి. ఇదే గడ్డ మీద మొదలుపెట్టిన తెలంగాణ మొదటి దశలో రాజీనామా చేసింది ఎవరు? కొండా లక్ష్మణ్ బాబుజీ. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న మన ప్రీతమ నాయకుడు. ఆయన తెలంగాణ వస్తే తప్ప పదవి తీసుకోవాలని చెప్పిండు. మళ్ళా మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ముద్దుపీట శ్రీకాంతాచారి ఎవరు? భువనగిరి పక్కకున్న మోత్కూరు శ్రీకాంతాచారి. ఇంత తెలంగాణ పౌరుషం మాతోని పెట్టుకుంటావు బిడ్డ కేసీఆర్. మళ్ళొక్కసారి ఆ నోట్లకి వెళ్ళి మాట వెళ్ళినా సరే నీ మర్యాద దక్కదని చెప్తున్నా. నువ్వు 10 ఏళ్ళ టైం ఇచ్చినావు. నీకు 5 ఏళ్ళ టైం ఇచ్చినావు. పార్టీ పెట్టినావు. నువ్వేం చెప్పినావు? దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల తీసుకుంటా. కేసీఆర్ మాట అంటే మాటేనావు. అరే కేసీఆర్ ఎప్పుడన్నా నీ వచ్చి నీ తలకాయ అడిగినావు? మేము లక్షల సార్లు అబద్ధాలు ఆడినావు. లక్షల హామీలు ఇచ్చినావు. డబుల్ బెడ్రూమ్ బిడ్డ ఎక్కడ వండుకుంటుంది, అల్లుడు ఎక్కడ పట్టుకున్నావు. నిన్ను గల్ల పట్టుకుని అడిగినావా? ఇవాళ మేము చెప్పిన హామీలే కాదు, చెప్పని హామీలు కూడా చేస్తున్నాం. అది 7వ హామీ. ముఖ్యమంత్రి గారు పొద్దున పో, 7 గంటలకు పో, 11 గంటలకు పో. రాత్రి పెద్దోళ్ళు పోతే అన్నా రా అంటాడు, చిన్నోళ్ళు పోతే తమ్మి రా కూర్చో అంటాడు. నువ్వు ఎప్పుడన్నా రానిచ్చినావరా ఇంట్లకు? నిన్న జగదీష్ రెడ్డి అంటున్నాడు. నిన్న జగదీష్ రెడ్డి ఏమంటున్నాడు అంటే వాళ్ళు కోమటిరెడ్డి అన్నదమ్ములు రేవంత్ రెడ్డి గారికి మస్కా కొడుతున్నాడు. నాకు రేవంత్ రెడ్డి గారు ఒక సోదర తమ్మునిలాగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అయినా సరే ఎప్పుడు కూడా గౌరవం ఇచ్చి అన్నా చెప్పన్నా అంటాడు. ఒక ఫోన్ చేస్తే చాలు ఎమ్మడే పని అయిపోతుంది. ఇంటికి పోతే రా అన్నా కూర్చో అని చెప్పి ఛాయ్ తాపిస్తాడు. నువ్వు ఎప్పుడైనా కేసీఆర్ దగ్గరికి పోయినా? ఎవరు ఎప్పుడైనా ముఖానికి? ఆ సాయంత్రం పూట ఫామ్ హౌస్ లో పోయి సరిపోని కలిపి